హలో అండి, అందరికీ వెల్కమ్ టు తిరుమల లాగ్స్. నేనైతే మహారాష్ట్రలో ఉన్న శని సింగనాపూర్ టెంపుల్కి అయితే వచ్చానండి. రండి, మీకు కూడా ఈ టెంపుల్ అయితే చూపిస్తాను. చూపించే ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి. మీ అందరి కోసం నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేశానండి. శని సింగనాపూర్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ కూడా చాలా ప్రత్యేకతమైన టెంపుల్ అండి, ఫేమస్ టెంపుల్ అండి మహారాష్ట్రలో. తప్పకుండా షిరిడి వచ్చిన వాళ్ళైతే ఈ గుడికి కూడా కంపల్సరీగా వెళ్ళేస్తారండి. షిరిడి వెళ్ళిన వాళ్ళందరూ అయితే మేమైతే గుడికి అయితే వెళ్ళామండి. మేము షిరిడి మార్నింగ్ చేరుకొని షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత శనివారం మళ్ళీ ఆ రోజు ఈ మధ్యాహ్నం కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఆ ఊరికి, శని సింగనాపూర్కి అయితే. మేము వచ్చేసరికి నైట్ 6 o'clock అయిందండి. అక్కడి నుంచి మళ్ళీ మేము రూమ్ తీసుకొని అక్కడే మనకు రూమ్ కూడా దొరికిద్దండి. గుడి దగ్గరలోనే మనకి భక్తి నివాస్ అని, శనీశ్వర్స్ భక్తి నివాస్ అని ఉంటుందండి. మీరు అడగండి, మీకైతే అక్కడైతే రూమ్ రెంట్ కూడా రీజనబుల్గా ఉంటుందండి. మా రూమ్ రెంట్ వచ్చేసి 350 రూపీస్ వచ్చిందండి. 4 beds కూడా వచ్చాయి. అలానే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. ఇదేనండి టెంపుల్ అండి. మేమైతే లోపలికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో టెంపుల్ అయితే. చాలా బాగుంది. లోపల అంతా మండపాలుగా బాగా పెద్ద స్తంభాలతో చాలా అందంగా అయితే ఉందండి. లోపల గుడి ఎలా ఉందో ఈ వీడియో మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ శనీశ్వరుడు విగ్రహం మనకు ముందు కనపడదుగా ఫ్రెండ్స్. వీడియో అయితే ఫాస్ట్ పోతుంది. నేను చెప్పడం అయితే వెరీ స్లో అయింది. వీడియోలో ఏమైనా చిన్న మిస్టేక్ ఉంటే సారీ ఫ్రెండ్స్ ఏమన్నా. అలానే మేమైతే ఇప్పుడే దేవుడి దర్శనానికి వెళ్ళే దారండి ఇది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళాలండి. మీకు బయట గుడి చూపించా కదండి. ఈ గుడి అయితే నాకు తెలిసి శనివారం మనమైతే ఈ గుడి అయితే ఈవినింగ్ వెళ్తేనే మంచిదండి. నైట్ అయితే చాలా అందంగా ఉంది ఈ టెంపుల్ అయితే. పగలైతే తెలియదండి నాకైతే. మేము నైటే వెళ్ళాం కదా. నైట్ అయితే లైటింగ్స్తో చాలా అంటే చాలా అందంగా ఉందండి. పగలైతే మనకు అంత అందంగా లైటింగ్తో కనపడదు కాబట్టి ఫ్రెండ్స్, నైట్ ఈ గుడి అయితే చాలా అందంగా ఉందని చెప్పుకోవచ్చు మనమైతే. అలానే మనకి ఇక్కడ టీవీ స్క్రీన్ మీద లోపల దేవుడికి తైలాభిషేకం చేస్తున్నారు చూడండి భక్తులైతే. మనకు ఆ వీడియో టీవీలో అయితే కనబడదు, మీకు కూడా చూపిద్దామని చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపల ఇక్కడైతే మనకంటే తైల విక్రయ కక్ష అని, అంటే మనకి డొనేషన్ కౌంటర్ అండి. మనం ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు దేవుడికి అయితే రోజు నువ్వులతో అభిషేకం అయితే చేస్తారు. అంతకైతే మనం కూడా తీసుకొని దేవుడికి అయితే అభిషేకం చేయించుకోవచ్చు. మేమైతే అక్కడ 500 ఇస్తేనే మన చేతితోనే దేవుడికి తైలాభిషేకం అయితే చేస్తాను నువ్వులతో. లేకపోతే 200 ఇస్తే వాళ్ళే చేస్తారండి అభిషేకం. ఎటు వచ్చాం కదా పనిలో, ఎటు వచ్చాక మన చేతులతోనే దేవుడికి అభిషేకం చేస్తే బాగుండదని మాకు అనిపించింది. అందుకే మేమైతే 500 అయితే అక్కడ పే చేసి మా వారి చేత తైలాభిషేకం అయితే నేను చేయించానండి. మా పిల్లలు మా వారు చూడండి ఈ వీడియోలో వాళ్ళ ముగ్గురు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈయనండి స్వయంగా వెలిసిన శనిదేవుడు. చాలా ఫేమస్ దేవుడు, చాలా సత్యంగల దేవుడు అని అక్కడ ప్రజలు చెప్తుంటారు. అక్కడ వాళ్ళ నమ్మకం ఆయన వాళ్ళని చల్లగా కాపాడతారని. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దేవుడి గురించి, ఇక్కడ అంటే ఎలాంటి దొంగతనాలు జరగవంట. ప్రతి ఇంటికి వాకిళ్ళు కానీ తాళాలు కానీ ఉండవు. ఇన్ కేస్ స్టిల్ ఇప్పటికి మేము ఉన్న రూమ్స్ కూడా తాళాలు అయితే గొల్లెం అయితే లేదు ఫ్రెండ్స్. ఊరక తలుపు అట్లా ముందుకేసుకొని వచ్చాము, కానీ దొంగతనాలు జరగవు. ఎందుకో చెప్పానా, ఒకసారి ఈ ఊర్లో ఒక దొంగతనం జరిగితే ఆయనకి చెవులు కాళ్ళు మొత్తం అంటే చనిపోయాడంట. అందుకని ఎవరైనా దొంగతనం చేయాలంటే భయపడతారు. ఈ దేవుడు ఆ ఊరికి పెద్ద రక్షగా ఉంటున్నాడని అక్కడ జనం నమ్ముతున్నారు. అందుకే ఎప్పుడు ఆ ఊర్లో ఎలాంటి దొంగతనాలు జరగవు. స్కూల్కి, గోల్డ్ షాప్ అయినా, మనకి బ్యాంక్ అయినా సరే తాళాలు కానీ తలుపులు కానీ ఉండవు. అంత జాగ్రత్తగా అంత ధైర్యంగా ఉంటారు వాళ్ళు. ఎలాంటి దొంగతనాలు ఉండవు. కాబట్టి ఇక్కడ ఊరి ప్రత్యేకత అది. ఎందుకంటే ఆయన స్వయంగా ఊర్లో వెలిచాడు. అలానే మీకు అక్కడ ప్లేసులు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అక్కడ చిన్న దేవుళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ గుడి ఎంతవరకు నేనైతే కవర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్కళ్ళండి డబ్బున్న వాళ్ళందరూ అలా 500 రూపీస్ పే చేసి అభిషేకం చేశారు. మిగతా కొంతమంది అయితే మామూలుగా డొనేషన్ ఇచ్చారండి. 200 రూపీస్ వాళ్ళకి ఇచ్చి డైలీ దేవుడికి చేయమని. ఈ దేవుడికి అయితే మనం ప్రతి శనివారం తైలాభిషేకం ఉదయం నుంచి నైటు 6 రోజంతా తైలాభిషేకం జరగాల్సిందే. ప్రతిరోజు పూజలు అయితే జరగాల్సిందే. ఆయనకి తైలాభిషేకం ఆరకుండా సరే ఆయనకి రోజు శివుడికి మనం నీలాభిషేకం, గంగాభిషేకం ఎలా చేస్తాం, ఆయనకి తైలాభిషేకం డైలీ జరగాల్సిందేనంట ఆ దేవుడికి. అలానే ఇక్కడ 9 నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నైట్ చూడండి ఎంత అందంగా ఉందో లైటింగ్తో. 9 నవగ్రహాలు ఉన్నాయండి. వీనస్, మెర్క్యూరీ, ఇంకా ఉంటాయి కదండి మూన్ అని 9 నవగ్రహాలు మొత్తం. ఆ 9 నవగ్రహాలు ఎంత అందంగా కట్టారో చూడండి. మండపాలు చాలా ముద్దుగా బాగా కట్టారండి. మేమైతే ఇంకెటు వచ్చాం కదండి గుడికి. 9 నవగ్రహాల చుట్టూ 9 సార్లు అయితే మేము చుట్టూ తిరిగాము ఫ్రెండ్స్.
నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకున్నాను. ఈ గుడి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది మహారాష్ట్రలోనే శని సింగనాపూర్ అని షిరిడి దగ్గర నుంచి 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ గుడికి వచ్చి ఆ దేవుడిని దర్శించుకొని వెళ్ళండి. మనకైతే చాలా మంచి జరుగుతుంది. చాలామంది అలానే వెళ్తారు ఫ్రెండ్స్. మేము కూడా అలానే కనుక్కొని ఈ గుడికి వచ్చాము. మనకి రూమ్ రెంట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. మీకు రూమ్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గుడి పక్కనే మనకు రూమ్స్ కూడా దొరుకుతాయి రీజనబుల్ రేట్తోనే. ఓకే ఫ్రెండ్స్, అందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లా ఫ్రెండ్స్. మీ అందరి కోసం నేను ఫోన్లో వీడియోలన్నీ షూట్ చేస్తూ ఉన్నా. ప్రతి వీడియో, ప్రతి గుడి, ప్రతి టెంపుల్, ప్రతి టూరిస్ట్ ప్లేస్, ప్రతి వీడియో హుబ్లీ కర్ణాటక స్టేట్లో ఉన్న గుళ్ళు మొత్తం నేను ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక నవగ్రహం వీనస్ అంట. ఇంకొక నవగ్రహం మీకు పేర్లతో సహా నేనైతే ముందుకు తీసుకొచ్చాను. లోపల అట్లా లైటింగ్ పెట్టి అంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మూన్ అంట. లోపల దేవుడి పేరు చంద్ర అంట. మొత్తం 9 నవగ్రహాలు అలా తీసాను. మార్స్, MARS, మార్స్ అంట. ఇది ఒక నవగ్రహం. అట్లా ఆ గజస్తంభం మధ్యలో పెట్టి గజస్తంభం చుట్టూ 9 నవగ్రహాలు పెట్టారు. ఎంత బాగుందో చూడండి. చూడడానికి ఎంత అందంగా ఉందో. మళ్ళీ మనకు మార్నింగ్ టైంలో అయితే ఇంత లైటింగ్తో ఇంత అందంగా ఇంత కలగా అయితే మనకైతే మార్నింగ్ టైంలో వస్తే మనకైతే నిజంగా అసలు కనబడవండి. ఎట్లా మేమైతే ఆ రోజు నైట్ వచ్చాం కాబట్టి మేము ఈ గుడి కళ్ళతో ఇంత అందంగా చూడగలిగాము. మార్నింగ్ ఇంత అందం అయితే టెంపుల్కి అయితే రాదండి. నైట్ ఈ టెంపుల్ చాలా అందంగా కనబడుతుంది. నాకైతే శని కూడా ఒక నవగ్రహం అంట. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను మనం 9 నవగ్రహాలు తెలుగులో, కానీ నేనైతే మర్చిపోయాను, గుర్తులేదు. బుధుడు, గురుడు, శుక్రుడు, శని అవే కదా. జూపిటర్, ఆది గురువు, బుధుడు, శుక్రుడు, శని అట్లా తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఇట్లా మెర్క్యూరీ, వీనస్, మూను, అంతే ఫ్రెండ్స్. శని సింగనాపూర్ ఆలయం గురించి అయితే మీకు పూర్తి వివరాలతో నేనైతే చెప్పాను ఫ్రెండ్స్. మా వీడియో కనుక నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.